వదలని దొంగలు. ప్రకాశం జిల్లా రాచర్ల సమీపంలోని అక్కదేవతల ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లడంతో పాటు ఆలయ పూజారి గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్, గ్యాస్ పొయ్యి, 100 కేజీల బియ్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి రమణ గుంతకల్లులోని కాసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరిగి ఆలయానికి వచ్చి చూసేసరికి ఆలయంలో దొంగలు పడ్డారనే విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకి సమాచారం అందించాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని వేలిముద్రల నమూనాలు సేకరించారు. నా పేరు ముత్యాలపల్లి రమణ. ఇక్కడ నేను దైవ భక్తిగా చేసుకుంటూ భక్తుంది ఇక్కడ. కానీ నేను లేని సమస్య దర్శనానికి పోయినాను ఇక్కడ కాసాపురం. నేను వేచాక ఈ రకంగా నాకు దొంగలు పడి ఈ విధంగా సిలిండర్, పొయ్యి, ఉండి, ఓటికు బియ్యం అన్ని తీసుకొని ఈ విధంగా చేసిపోయినారు. నేను లేని ఇక్కడ 2 రోజుల క్రితం 2 రోజులు నేను లేని ఇక్కడ వచ్చాక ఈ విధంగా జరిగింది. పొయ్యి, సిలిండర్లు, పొయ్యి 2,000 సిలిండరు, ఇక్కడ పొయ్యి బాక్స్ పెద్దది ఏమైంది. ఇక్కడ టేపు, అదే టేపు, దాని టేపు కింద మొత్తం కట్ చేసుకుని తీసుకున్నారు. లోపల పో. బియ్యం, టిక్కు బియ్యం, అమ్మవారు ఉంది ఇక్కడ ఉంది. చెల్లు ఇక్కడ ఉన్నది.